ఇది మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి కుందేలు ఫామ్. మా హట్ మీకు పరిచయమే. మా హట్ చూడండి. ఓకే, ఇప్పుడు చూసిందే సింపుల్గా వేసుకున్నాం. ఓకే, అయితే మా కుందేళ్ళు చూడండి. మా యొక్క ర్యాబిట్స్ మొత్తం కేజుల్లో ఇలాగా ఏర్పాటు చేసాం. అయితే ఇక్కడ చిన్న విషయం ఏమిటంటే, చాలామందికి కొన్ని విషయాలు సరిగ్గా తెలియదు. కుందేలు నీళ్లు తాగుతుందా లేదా అనే అపోహ. కుందేలు నీళ్లు తాగదు అని చాలామంది చెప్తారు. కానీ కుందేలు ఏ సందర్భంలో నీళ్లు తాగదు, ఏ సందర్భంలో నీళ్లు తాగుద్ది. ఇప్పుడు అడవిలో ఎండాకాలం దానికి నీరు అందుబాటులో ఉండదు. అప్పుడు అందుబాటులో లేనప్పుడు అది ఎక్కువ కాలం నీళ్లు తాగకుండా జీవించగలదు. అంటే కుందేలు నీళ్లు తాగదు అనేది కరెక్ట్ కాదు, అది మూఢనమ్మకం. కుందేలు నీళ్లు మంచిగా తాగిద్ది, పెట్టాలి కానీ పుష్కలంగా తాగిద్ది నీళ్లు. అయితే అది పొడి ఆహార పదార్థాలు, గింజలు ఇలాంటివైనా ఎండాకాలంలో తిన్నప్పుడు అది కంపల్సరీ దానికి దాహం వేస్తుంది కనుక అది నీళ్లు తాగిద్ది. దానికి ఆ సమయంలో ఎండాకాలంలో నీళ్లు అందుబాటులో లేకపోతే దాని ముందు కాళ్ళ కింద చర్మం ఉంటుంది కనుక దానికి చెమట పడితే ఆ చెమటని అవి సప్పరిస్తూ ఆ చెమటని నాకుతాయి. నాకడం ద్వారా కొద్దిగా తేమ తగులుతుంది. దాంతో అవి ఇక దొరికేంతవరకు నీళ్లు అవి అలాగా సాటిస్ఫాక్షన్ అయ్యి నీళ్లు ఆ విధంగా అవి కొద్దిగా నోరు తడుపుకుంటాయి. అందుకనే చూడండి, కుందేళ్ళు ఎక్కువ శాతం నీళ్లు అందుబాటులో లేకపోతే దాని ముందు కాళ్ళు చక్కగా సప్పరిస్తూ ఉంటాయి, నాకుతూ ఉంటాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇప్పుడు అంటారు, అమ్మ కుందేలుకి దాహం వేస్తే కాళ్ళే నాకిద్ది, నీళ్లు తాగదని. నీళ్లు తాగదు అంటే దానికి అందుబాటులో ఉంటే తాగిద్ది. అందుబాటులో లేకపోతే, దొరక్కపోతే అప్పుడు అది దాని ముందు కాళ్ళని నాకుతూ ఆ యొక్క నీళ్లు లేనటువంటి తక్కువ ధనాన్ని అది కవర్ చేసుకుంటూ ఆ యొక్క చెమటని దాని నీళ్ళగా ఉపయోగించుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అది అసలు కుందేలు నీళ్లు తాగదా అనే విషయం. కుందేళ్ళు అయితే నీళ్లు తాగుతాయి, అవి సందర్భాన్ని బట్టి. ఓకే ఫ్రెండ్స్, కుందేళ్ళు నీళ్లు తాగుతాయి పక్కా, కన్ఫామ్ అది. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను మీకు. ఇది చూడండి, ఇది నీళ్ళ డబ్బా చూస్తున్నారు కదా. ఈ నీళ్ళ డబ్బాల నుండి చూడండి ఒక బ్లూ పైపులు ఇలాగ వెళ్ళి, ఇవన్నీ కూడా కుందేళ్ళకి నీళ్లు తాగడానికి ఏర్పాటు చేసినటువంటి పైప్ సిస్టమ్ చూస్తున్నారుగా, పైపులు. అయితే ప్రతి పైపుకు కూడా ఇక్కడ ఒక రకమైనటువంటి నిప్పల్, దీన్ని ఏమంటారు